ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారి 1500 జన్మదినోత్సవ వేడుకలను ఒక పండగలాగా మన సింహగిరి పట్టణంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసి చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన మతాన్ని మేము ఆచరించుకుంటూ ఇతరుల మతాలను ఏ విధంగా గౌరవించాలని మాకు నేర్పించినారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని, ప్రతి మనిషి కులం మతం అతని వర్ణాన్ని చూసి వాళ్లను మనం వర్గాలను విభేదించకుండా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు కూడా మనుషులంతా ఒకటే మహా సందేశం ఇచ్చిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కు, వితంతులకు వివాహము, అనాథలకు వాళ్ళ హక్కులు, పేదలకు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడం నేర్పించిన వ్యక్తి మహాప్రవక్త. మద్యపానాన్ని 1500 సంవత్సరాల ముందని నిషేధించింది ముహమ్మద్ ప్రవక్త గారు. అదేవిధంగా వడ్డీని హరాం చెప్పారు. అదేవిధంగా మద్యపానాన్ని హరాం అని చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఏ విధంగా గౌరవించాలంటే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందని చూపించిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ జన్మదినోత్సవ వేడుకలను ఇంత ఘనంగా యువకులు కూడా చేస్తున్నారంటే చూడండి, ప్రవక్త గారు ముస్లింల గుండెల్లో, అదేవిధంగా మానవాళి గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయారు. ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ ఒకే నినాదం, లబ్బైక్ యా రసూలల్లాహ్, యా రసూలల్లాహ్. ప్రవక్త గారు మేము కూడా వస్తున్నామని చెప్పి అరబ్బీలో లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ అని చెప్పి చెప్తున్నారంటే అది చూస్తేనే మా కళ్ళు సరిపోవటం లేదు. మనమందరం కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని తెలియపరిచే విధంగా ఈ ర్యాలీని మేము చేస్తున్నాము. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ కృప ఉండాలా. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త పుట్టి 1500 సంవత్సరాలు అయింది కాబట్టి మేము అల్లాహ్ దగ్గర ఒకటే కోరుకుంటున్నాం, మా దేశాన్ని సస్యశ్యామలంగా పెట్టాలా, మా దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి అల్లా తమ్ముల్లాగా జీవించాలా, నా భారత గడ్డ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలా, ఈ దేశంలో ఎక్కడ కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద ఎక్కడ కూడా విశ్వాసం జరగకూడదని అల్లాహ్ దగ్గర దుఆ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ కల్పించాలా, మహిళల మీద జరుగుతున్న దారుణాలు దాష్టికాలు లేకుండా అల్లాహ్ కరుణ కృప చూపించాలని